హరే కృష్ణ. ఈరోజు హరినామ సంకీర్తన మహాయజ్ఞం జరిగింది. హరినామ నగర సంకీర్తన జరిగింది. 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు ఇదే హరినామాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. తరువాత శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా హరినామాన్ని ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతి దేశంలోని కూడా ఈ హరినామాన్ని చాలా విరివిగా పంచుతూ ఉన్నారు, అంటే హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన నరసీపట్నంలో కూడా హరినామాన్ని చేయడానికి మూల కారణం ఏమిటంటే సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రజల యొక్క సంఖ్య చాలా తగ్గిపోతూ ఉంది. ఏదో మేము హిందువులు అనుకుంటున్నారు తప్ప నిజమైనటువంటి ధర్మాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి కలియుగంలో ప్రధానంగా హరినామ సంకీర్తన ఏదైతే ఉందో, ఈ హరి అంటే హరించేవాడు. ఏమిటి హరిస్తాడు? మన యొక్క పాపాలను హరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఎవరైనా నాయకుడికి ఏది ప్రీతి కలిగిస్తుంది అంటే తన యొక్క నామాన్ని అందరికీ పంచడం, గట్టిగా ఉచ్చరించడం ఏ నాయకుడికైనా సరే ప్రీతిని కలిగించేది. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవానుడికి ప్రీతి కలిగించేది ఏదై ఉంటుంది? అదే. సహజంగా మనం ఈ హరినామ సంకీర్తనని గట్టిగా ఈ నగరాల్లోని తర్వాత గ్రామాల్లో కూడా మనం ప్రచారం చేస్తూ కీర్తన చేస్తూ ముందుకు పోతూ ఉంటే భగవానుడి యొక్క పూర్ణమైన కృపని మనం పొందొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ